ఏపీ రాజకీయాలు వేడెక్కిన వేళ ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన తమ దూకుడును పెంచాయి. ఈ నేపథ్యంలోనే జేహో బీసీ అంటూ బీసీ డిక్లరేషన్ చేశాయి. టీడీపీ, జనసేన పార్టీలో బీసీల అభివృద్ధి కొరకు కట్టుబడి ఉన్నామని చెప్పాయి. వైసీపీ ప్రభుత్వం 75,000 కోట్ల బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించాయని టీడీపీ, జనసేన పార్టీలో ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. బీసీల అభివృద్ధిని వైఎస్ఆర్ పార్టీ విస్మరించిందని మండిపడుతున్నారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సప్లాన్ నిధులు 5 సంవత్సరాలకు గాను 150,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు టీడీపీ, జనసేన. మామూలుగానే టీడీపీ పార్టీకి బీసీల బలం ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది అనడంలో సందేహం కూడా లేదు. మరి బీసీలను వైసీపీ ఏ రకంగా తమ వైపు తిప్పుకుంటుంది? అసలు బీసీలు వైసీపీకి దగ్గర అవుతారా? టీడీపీ, జనసేన వైపే ఉంటారా? దీని గురించే ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు నాగ మానస గారు, జనసేన వీర మహిళ, జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జయచంద్రారెడ్డి గారు టీడీపీ నుంచి మనకి జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ప్రకాష్ గారు వైసీపీ నేత మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. ముందు వైసీపీ నేత ప్రకాష్ గారితో మాట్లాడదాం. ప్రకాష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. డిక్లరేషన్ చేశాయి ప్రతిపక్ష పార్టీలైన జనసేన మరియు టీడీపీ మరియు జనసేన. మరి ఈ దీనిలో వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేసింది ఏంటంటే 75,000 కోట్ల రూపాయలు వైసీపీ బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించాయన్నారు. మరి ఎలా చూడాలంటారు? ఎట్లా మళ్ళిస్తారు? అనుకున్నారంట? సాక్షి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. వాళ్ళకి ఏమన్నా తెలుసా? దాని గురించి ఏమన్నా తెలుసా? వాళ్ళకి ఎట్లా మళ్ళిస్తారు, ఏమి చేశారు వాళ్ళకి ఏమన్నా తెలుసా? నా మాట క్లియర్ గా వినిపిస్తుంది? మీ మాట క్లియర్ గా వినబడటం లేదు. కొంచెం మీరు కారులో ఉన్నట్టున్నారు, అది మూవ్ అవ్వకుండా ఉండేది చూస్తే బాగుంటుంది సార్. లేదు, మూవ్ అయితే లేదు, ఏం లేదు. ఓకే ఓకే, ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. అంటే వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఏమైనా తెలుసా దాని గురించి ఏమన్నా వాళ్ళకి? సార్, మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారండి. ఆల్రెడీ 14 సంవత్సరాలు ఆయన సీఎంగా చేస్తున్న వ్యక్తి. ఆయనకి ఏమీ తెలవకుండా అని కాదు, కానీ మీరు అన్నట్టు సాక్ష్యాలు ఉన్నాయా లేదా అన్న దానిలో అది మీరు చెప్పాలి. 75,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు, బీసీలని సరిగ్గా చేయలేదనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మీకు అడుగుతున్నారు. ఎందుకంటే బీసీ బ్యాక్ బోన్ వైఎస్ఆర్పీ గవర్నమెంట్ కి బ్యాక్ బోన్ లాగా బీసీ మన బీసీ అంటేనే ప్రాంతం. అలాంటి దీంట్లో ₹1 ఇస్తుందని ధరించే యువతరం మళ్ళీ చెప్తారు. దానికని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పనులు ఎవరైనా సరే ఏమైనా అవుతున్న పరిస్థితులను బీసీకి న్యాయం ఇప్పుడు ముందుకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట ఆయన అపోజిషన్ పార్టీగా ఉండడం చెల్లడం వైఎస్ఆర్పీ గవర్నమెంట్ మామూలే. దాన్ని పట్టించుకుంటాం. మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదు సార్, అక్కడ సిగ్నల్ ఏదో కొంచెం తక్కువ ఉన్నట్టు. ఓకే, జనసేన పార్టీ వీరమహిళ నాగమానస గారు అందుబాటులోకి వచ్చారు, ఆవిడతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి నాగమానస గారు. మానస గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బీసీ డిక్లరేషన్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నిన్న మంగళగిరిలో నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగుండా ఎక్కడైతే ఉందో ఈ సభ నిర్వహించారు. బీసీ డిక్లరేషన్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు బీసీలకి న్యాయం జరుగుతుందని మీరు భావించారా వైసీపీ ప్రభుత్వంలో? మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా జైకో బీసీ కార్యక్రమంలో మరి పాల్గొని అనేక మంది లక్షల రైతులకు మరి ఈ యొక్క అధిక కార్యక్రమానికి ఎందుకంటే ఈ అధికారం బీసీకి అన్యాయం చేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రకటనలో మోదీ గారు మరి ప్రకటించారు. అది ఏంటి అంటే బీసీలకి న్యాయం చేస్తారు. అదే విధంగా 1,70,000 సభలను మరి బీసీలకి ఇస్తామని చెప్పి అని సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది ఈరోజు.
ఓకే, టీడీపీ నేత జయచంద్ర రెడ్డి గారు మనతో అందుబాటులోకి వచ్చారు. మానస గారు, మీది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం వాయిస్ సిగ్నల్ ఉండేటట్టు చూడండి కొంచెం అక్కడ. ఈలోపు మనం జయచంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, బీసీ డిక్లరేషన్ సభ ఎలా జరిగింది? మీ జేహో బీసీ సభ ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారు? సార్, మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 1989 మా అధినాయకుడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు ప్రాముఖ్యత కల్పించినారు. బీసీలకు అగ్రస్థానం ఇచ్చి మంచి మంచి శాఖలు కూడా బీసీలకి అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కులాలలో చేతి వృత్తుల వారికి అందరికీ కూడా ఆదరణ పథకం కింద అతని పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఇలా బీసీల కోసం మా పార్టీ ఎంతో చేసింది. ఆ తర్వాత కూడా బీసీ కార్పొరేషన్ బలోపేతం చేసి బీసీ కార్పొరేషన్ ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ ను డివైడ్ చేస్తూ కూడా మంచి పథకాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పథకాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంతా ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి ఎలాంటి బడ్జెట్ లో ఎలాంటి నిధులు కేటాయించకుండా వాళ్లకు చైర్మన్ పదవులు, డైరెక్టర్ల పదవులు ఇచ్చి మీరు రాష్ట్రం మీద పడి దోచుకోండి, దాచుకోండి, తినేయండి అని చెప్పేసి పంజారం చేయడం జరిగిందే గాని బీసీల అభివృద్ధి కోసం ఎక్కడైనా సరే నిధులు కేటాయించడం జరిగిందా? 56 కార్పొరేషన్లు ఇచ్చారు. 56 కార్పొరేషన్లో ఏనాడైనా బడ్జెట్ లో ఆ ప్రత్యేక కార్పొరేషన్లకు ఎక్కడైనా నిధులు కేటాయించిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయని మేము వైసీపీ నాయకులను అడుగుతున్నాం. బీసీలలో మీరు పిల్లను వేధిస్తాడనేసి తన తోడు ఏమిరా మా అక్కను వేధిస్తారని అడిగినందుకు అతన్ని పెట్రోల్ పోసి కాల్చితే అతని మీద కేసులు లేకుండా బీసీ కులాలను ఎలా నాశనం అయ్యేట్టుగా సైకో పరిపాలన చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీల అభివృద్ధి కోసం పాటుపడిందే గాని ఎదిరించిన వారిని చంపడము, వాళ్ళను దానం చేయడము ఇలాంటి సంస్కారం అయితే మా తెలుగుదేశం పార్టీకి లేదు. అది వైఎస్ఆర్ సిపికి మాత్రమే బీసీలను గాని, ఎస్సీలను గాని, ఎస్టీలను గాని ప్రశ్నించిన వారిని చంపి డోర్ డెలివరీ ఇవ్వడమే వాళ్ళ ఇదిగా ఆశయంగా నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడు జరిగే ఎలక్షన్లలో కూడా వైఎస్ఆర్ పార్టీ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ప్రలోభాలకు ఆశపెట్టి వాళ్ళు ఏదో వైనాట్ 175 అంటున్నారు. వైనాట్ 15 అంటే బాగుంటుంది. వాళ్ళకు 15-20 కన్నా కూడా ఎక్కువ రావు. ఇలాంటి అభిప్రాయం మీది, వైసీపీ వాళ్ళ అభిప్రాయం వైసీపీది. దాన్ని అనుకోవడంలో తప్పే ఉంది. మీది ఫ్యాంటసీనే, వాళ్ళది ఫ్యాంటసీనే. మీది ఊహాజనితమే, వాళ్ళది ఊహాజనితమే కాదంటారా? ఏంటంటే ప్రజల చేతుల్లో ఉంది కదా. ఇప్పుడు ఆలోచించడం బాగానే ఉంది. అలా అనుకున్నప్పుడు కనీసం దానికి తగినట్టుగా ప్రజల్లో స్పందన కూడా ఉండాలి కదా. ప్రజల్లో స్పందన చూసి వైనాట్ 175 అనొచ్చు, వైనాట్ 15 అనొచ్చు. కానీ ఇది మరీ అత్యాశగా మాట్లాడడం బాగలేదు సార్. అది ఎవరు కూడా ప్రజలు కూడా జీర్ణించుకోలేకున్నారు. ఓకే, జయచంద్ర రెడ్డి గారు, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ప్రకాష్ గారు చెప్తారు, వైసీపీ నేత. ప్రకాష్ గారు, మీరు విన్నారు కదా జయచంద్ర రెడ్డి గారు ఏమంటున్నారు, దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? చెప్తున్నారు బీసీ కార్పొరేషన్ 52 కార్పొరేషన్లు ఇచ్చారు. దాంట్లో డైరెక్టర్లు, చైర్పర్సన్లు వీళ్ళంతా గౌరవం వాళ్ళకి ఆ ఊర్లో, ఆ జిల్లాలో, ఆ జిల్లాలో వాళ్ళు ప్రజాజనాలకి అంతా హెల్ప్ చేసేకి ఒక ఇది ఉంది. ఇంకా జగన్ అన్న అయితే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు చేయబడి కానీ మళ్ళీ అమ్మఒడి కానీ ఇవన్నీ ఇస్తున్నారు. అవన్నీ తెలపడం మన ముఖ్య ఉద్దేశం. ఇంకా ఈ చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు ఉన్నారు, ఎప్పుడు కూడా స్కూల్ రెడీ చేయలేదు. స్కూల్ రెడీ చేయలేదు వాళ్ళు ఇదివరకు. ఒక హామీని ఒక పథకము కూడా కాదు. ప్రకాష్ గారు, మీరు లాస్ట్ టైం ఎన్నికలకి ముందుకు వెళ్ళినప్పుడు మేము 3000 ఇస్తామని చెప్పారు కదా పెన్షన్.
తర్వాత గెలిచిన తర్వాత 2200 నుంచి 300 నుంచి ఎందుకు స్టార్ట్ చేశారండి? అంతకుముందు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మేము ముందు 2200 ఇస్తాము, తర్వాత 2400 చేస్తాము, దాన్ని ఇంకో 200 పెట్టి 3000 చేస్తాము, అంచెల వారీగా చేస్తామని చెప్పలేదు, ఎందుకు చెప్పలేకపోయారంటారు? చెప్పాను, సమాధానం చెప్తాను. ఎలక్షన్ ముందర మా నాయకుడు 2000 పింఛన్ చేస్తాను అన్నాడు. 2000 ఎలక్షన్కు 3 నెలలు 4 నెలలు ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా వచ్చేస్తే చేసేస్తారు కానీ ఎలక్షన్ 3 నెలలు 2000 ఇమ్మీడియట్లీ చేస్తారు. 2000 అంటే జగన్ గారు వచ్చి చేసేస్తారు కదా, ఇంకెట్లా లేకపోతే ఆ జగన్ గారు ఆ మాట్లాడుకోకపోతే ఆ పింఛన్ కూడా రైజ్ అయ్యేది కాదు. అయితే జగన్ గారు నోట్లో 2000 ముందు చేశారు. తర్వాత అంటే చెప్పారు 3000 చెప్పలేదు. నా అధికారం 3 సార్ మద్యపాన నిషేధం అని కూడా చెప్పలేదండి. ఇది మీకు చెప్తాను. ఇది మీకు ఎలా చెప్పానంటే మద్యపానం గురించి పెద్ద అది దాంట్లో బెల్ట్ షాపులు మొత్తం తీస్తానన్నారు. అలా అన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? బెల్ట్ షాపులు మొత్తాన్ని తీసేస్తామన్నారు కానీ మద్యపాన నిషేధం అనలేదన్నమాట. అయితే అదే అది నిదానంగా గ్రాడ్యువల్గా జరుగుతుంది. మరి గ్రాడ్యువల్ గా జరిగిందా సార్? ఇప్పుడు ఎంతవరకు నివారించారు మొత్తాన్ని? మద్యపాన నిషేధం అయిన తర్వాత నేను ఓట్లు అడుగుతాను అన్నారు కదా, మరి ఇప్పుడు మద్యపాన నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతారా మీరు 40 రోజుల్లో? ప్రకాష్ గారు అంటే మీ అడ్జస్ట్మెంట్ లో కొన్ని చూసుకోవాలి. సడన్గా మనం ఏమి చెప్పలేము. అది కానీ మీరు చెప్పిందని మొత్తం తీస్తానంటారు. అది కూడా గ్రాడ్యువల్ గా తీస్తానన్నారు. గ్రాడ్యువల్ గా తీసుకొస్తాను ఎలక్షన్ అన్నారు. ఇప్పుడు అలాగంటే మీరు 2014 నుంచి 2019 మన సీఎం అయినారు. అప్పుడు ఇప్పుడు వరకు ఏం చేశారు? ఇప్పుడు కొన్ని పథకాలన్నీ గుర్తొస్తుంది. కొన్ని పథకాలు ఎందుకు గుర్తొస్తావు సార్? మీరు ఇయర్ ఫోన్స్ తో మాట్లాడుతున్నట్టున్నారు, సరిగ్గా రావడం, మీ వాయిస్ కట్ అవుతుంది. మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను, కొంచెం అది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది చూడండి సార్. ప్రకాష్ గారు, జయచంద్ర రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ వాళ్ళు మద్యపానం కాదు కదా, ఏంటి వాళ్ళు చెప్పిన పని చేయరు సార్. ప్రజలకు ఆనాడు తలలు నిమిరారు, నిధులు పెట్టినారు. అంతేకాదు ఆయన జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్ మోసం రెడ్డిగా పేరు తెచ్చాడు సార్. అన్ని మోసాలు టక్కర్లు తప్ప, దోపిడీలు, దగాపోరు మాటలు, ఇవి తప్ప ఏది కూడా మాట మీద నిలబడలేదు సార్. ఏదన్నా అంటే మాది మాట తప్పము, మడమ తిప్పము అంటారు. మీరు మాట తప్పుతారు, మడమ తిప్పుతారు, ప్రజలు మాట్లాడితే చంపుతారు, ఎవరి అన్నా ఆస్తులు దొరికితే దోచుకుంటారు, ఇంకా ఏదన్నా కట్టడాలు ఉంటే కూర్చుకుంటారు. ఒకటి సార్, జయచంద్ర రెడ్డి గారు ప్లీజ్, ప్రకాష్ గారు ప్లీజ్ ఆగండి. జయచంద్ర రెడ్డి గారు, నిజంగా అవన్నీ గాన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎందుకు ఆదరిస్తారండి? మీరు కూటమిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు జనసేన మీరు కూటమికి వెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారని మీరు నమ్ముతున్నారు కదా, బలంగానే ఉన్నారు, నమ్మబట్టే కదా మీరు కూటమికి వెళ్తున్నారు. ఓటు చీలిపోకూడదని. ప్రజాబలం లేదు, వాళ్ళు అందరూ కూడా సైకోల, ఉమ్మడి సైకోల. ఇది ఒక గ్రూప్ ఉన్నది. ఆ గ్రూపులు అందరూ కూడా ప్రలోభాలకు ఆశ పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేసి ఓటింగ్ చేసుకోవడానికి మాత్రమే డబ్బులు పెడుతున్నారు. ఈనాడు చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళు చీరలు పంపుతారు. అలాగే సందర్భంగా పంపారంట సార్. సార్ ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా చీరలు పంపకూడదా? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ప్రకాష్ గారు ఆగండి సార్. మాట్లాడుతూ డోంట్ డిస్టర్బ్. ప్రకాష్ గారు ఆగండి ప్లీజ్, చెప్పండి సార్. జయచంద్ర రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. వాళ్ళు ఈ రోజు వాళ్ళు ప్రజల సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ పాటుపడింటే 151 స్థానాలు వచ్చిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు కనీసం క్యాండిడేట్లు నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఒక లిస్టు కాదు, ఇప్పటికి 9 లిస్టులు ఇచ్చారు. 9 లిస్టుల్లో ఎవరిని ఎక్కడికి పంపుతున్నారో తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పంపుతున్నారు. మినిస్టర్లకు సీట్లు లేవు, ఎమ్మెల్యేలకు సీట్లు లేవు, ఎంపీలకు సీట్లు లేవు. వాళ్ళు నిలబడడానికి కూడా భయపడుతున్నారు.
ఈ రోజు మాకు వద్దు రామచంద్ర అంటే వాళ్ళని బలవంతంగా నువ్వు ఎక్కడికో పోయి నిలబడు, అక్కడ నిలబడు, ఇక్కడ నిలబడు. ఈ రోజు వాళ్ళకి నెల్లూరులో వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్ లేడు, విజయసాయి రెడ్డి పంపిస్తున్నారు. ఈ రకంగా వాళ్ళ క్యాండిడేట్లు కూడా దొరకడం లేదు సార్, ఓటర్లు కాదు క్యాండిడేట్లు కూడా దొరకడం లేదు. ఓటర్లు అసలు వాళ్ళను బూతుల దగ్గర కూడా రానిచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళు దౌర్జన్యం చేసి ఓటింగ్ జరుపుకోవాలా పోలీసు వాళ్ళతో గాని ఇంకొకరితో గాని. ఇప్పుడు వాళ్ళు చూడండి సార్, వాళ్లకు చుక్కలు పెట్టడానికి సచివాలయం ఉద్యోగస్తులంట వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు నియమించుకున్న సొంత సైన్యంతో ఎన్నికలు జరపాలనేసి ఉద్యోగస్తులు మాకొద్దు, టీచర్లు మాకొద్దు ఎలక్షన్ డ్యూటీకి అనేసి ఒక జీవోలు ఇచ్చారు, రూల్ పాస్ చేశారు. కానీ ఎన్నికల కమిషన్ న్యాయబద్ధంగా చేస్తుంది. వీళ్లను మంగళగిరి మాన్యాలకు తప్పకుండా పంపుతారు ప్రజలు. వాళ్ళను తరిమి కొట్టే ఆసన్నం ఇంకొక 40 రోజులే ఉన్నదనేసి మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము మానస గారితో మాట్లాడదాం. మానస గారు చెప్పండి, ప్రధానంగా బీసీ డిక్లరేషన్ జరిగింది కాబట్టి బీసీలందరికీ కూడా సమన్యాయం చేయాలి, బీసీలని పొట్టన పెట్టుకుంది, 30 మంది చనిపోవడానికి ప్రధానమైన కారణమైంది వైసీపీ అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు 30 మంది పొట్టన పెట్టుకున్న ఘనత వైసీపీకే చెందిందన్నారు. ఎలా చూడాలి మానస్ గారు? కూడా ఇప్పుడున్న ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు కొట్టడం, అదే విధంగా మత్స్యకారులకు కూడా ఎటువంటి బసాలు ఇవ్వకపోవడం, వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చేసేటప్పుడు అమ్మల్లారా అక్కల్లారా అయ్యల్లారా అని చెప్పని ప్రతి బీసీ సోదరుడు కూడా నా అన్నదమ్ములతో సమానం, నా అక్క చెల్లెలతో సమానం అని చెప్పని ఎటువంటి న్యాయం చేయకుండా ఈ రోజు వాళ్ళందరూ పొట్టకొట్టి సామాన్యులు మధ్య రకంగా పొట్టకొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే దాని అంతటినీ కూడా ఈ బీసీ నిన్న జయహో బీసీ కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క లేదంటే ఖచ్చితంగా మేము బీసీలకి చెప్పి మరి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్లానింగ్ రూపంలో మరి నిన్న ఇవ్వడం జరిగింది. అది ఒక్కొక్కటి కూడా చూస్తే చాలా చక్కగా ఉంది. అటువంటి ఏవి కూడా ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కటి కూడా జరగలేదు. లేదా భవన నిర్మాణ కావచ్చు, ముస్లిం మైనారిటీ సోదరులకి కావచ్చు, మనకి కావచ్చు, అని చెప్పి ప్రభుత్వం కూడా మరి ఆడపిల్లలు. ప్రకాష్ గారు మీరు చెప్పండి, మరి బీసీ డిక్లరేషన్ చేశారు, వైసీపీ వైపు బీసీలు లేరంటున్నారు అన్నట్టు మీరైతే బీసీలకి మేము ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం చేస్తామంటున్నారు. మరి ఎంతమంది బీసీలకు మీరు సీట్లు ఇచ్చారు సార్ ఇప్పటి వరకు? తక్కువ పర్సెంట్ ఉన్న 4 నుంచి 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు కట్టబెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? కాదు అమ్మటి వాళ్ళే టికెట్ ఇచ్చారు, నాకన్నా బాగా మీకు తెలుసు. ఇంకా 2-3 రోజులు ఇంకా పూర్తిగా తెలుస్తుంది ఎన్ని సీట్లు ఇచ్చారని. బీసీలకి 40 ఏళ్ళ నుంచి ఇచ్చారు, చంద్రబాబు ఎంతో మందికి డెవలప్ చేశారు, ఎంతో మందిని ఇప్పుడు చెప్తున్నారు మీకు అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా. ఇన్ని సంవత్సరం ఏం చేస్తారు వాళ్ళు? ఇన్ని సంవత్సరం ఏం చెప్తారు వాళ్ళు? ఏమి చేయలేక లాస్ట్ మూమెంట్ లో ఇంకా 5 ఏళ్ళు అయితే ఆయన ఏమి చేయలేక ఇంట్లో కూర్చున్న టైంలో ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? ఇంకా 5 ఏళ్ళు అయితే ఆయన ఇంక ఎలక్షన్ రాడు, ఇంట్లో ఇచ్చే హామీలు ఏది ఇప్పుడు నెరవేరాడు, ఇంట్లో పోయి కూర్చొని జరుగుతాయి. ఈ ప్రజలు ఎవరు ఆయన ఎన్నుకుంటే, ఇన్ కేసు ఆయన ఎన్నుకుంటే ఎవరిని ఏ ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరు గడుపుతారా? లోకేష్ గారు. దామాషా పద్ధతి లెక్క ప్రకారం సార్, ప్రకాష్ గారు, దామాషా పద్ధతి లెక్క ప్రకారం వైసీపీలో అన్ని కులాలకి సమన్యాయం జరిగిందంటారా? అంటే రెడ్డి సామాజిక వర్గం ఎంత పర్సెంటేజ్ ఉందో మీ మాటల్లో చెప్పండి. మరి రెడ్డి సామాజిక వర్గానికి అన్ని సీట్లు ఎలా ఇచ్చారంటే దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఏ విషయానికి మీరు అంటే నేను అడిగిన దానికే చెప్పండి. మీరు ఎవరి వాళ్ళు బాగోళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది వదిలేయండి. మీరు రెడ్డి సామాజిక వర్గం ఎంత పర్సెంటేజ్ ఉంది, రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించారు, అలాగే ఎన్ని పదవులు ఇచ్చారు? నడుస్తుంది కదా, అది నడుస్తూనే ఉంది కదా. ఇంకా బీసీలందరూ కూడా ఎంతమంది ఉన్నప్పుడు బీసీలకి ఎందుకు మీరు న్యాయం చేయలేకపోయారనేది మేము అడిగేది కాదు. బీసీల మనసుల ప్రజల్లో అది టీడీపీ పార్టీ అయినా
జనసేన పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ మనసులో అదే ఉంటుంది, ఎవరు వాళ్ళకి మంచి చేస్తారో వాళ్ళనే ఆదరిస్తారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక నిమిషం ఆంధ్రప్రదేశ్ చెప్తాను నేనండి. ఆంధ్రప్రదేశ్ జగన్ అన్న ఏమైతే మొత్తం కంప్లీట్ చేశాడు, అన్ని పథకాలు ఇచ్చాడు. అన్ని పథకాలు ఇచ్చిన తర్వాత జనాలు ఏమంటారు, చెప్తున్నా చేశారు, ఈయనకే మళ్ళీ ఓటేస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళు ఒక్క ప్రశ్న ప్రకాష్ గారు, ఒక్క ప్రశ్న. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, 5% రిజర్వేషన్ కల్పించాలన్నారు. నేను అంతకంటే ఎక్కువ చేస్తానని నిండు కాకినాడ సభలో చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది నేను నా పరిధిలో లేదు, అది కేంద్రం పరిధిలో ఉంది, నేను చేయలేనని చెప్పారు. మరి ఇమీడియట్లీ యూటర్న్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? అది నేను చేయలేను, అది మాట్లాడాలి. తెలియకుండా ఏం మాట్లాడాలి అవగాహన లేదు. మోస్ట్లీ అది ఉండొచ్చు. సీఎం గారు చెప్పారంటే ఒక పరిధిలో నేనే కాదు, చంద్రబాబు ఎవరు ఏం చేయలేరు. అదొకటే కాదు సార్, అదొకటే కాదు. సిపిఎస్ని రద్దు చేస్తానన్న తర్వాత ఎలక్షన్లకు వెళ్ళారు, మీరు గెలిచారు. మామూలుగా కాదు, 150 సీట్లు సాధించారు. ఉద్యోగస్తులందరూ కూడా మీ వెంటే నిలబడ్డారు. ఎందుకో తెలుసా? మీరు సిపిఎస్ విధానం రద్దు చేస్తారని చెప్పి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము తెలవక పొరపాటును మేము అది చెప్పాం, కానీ మేము అది చేయలేము, అది చూస్తుంటే బేరీజ్ వేసుకోలేకపోతున్నాము, చాలా వస్తుందని చెప్పారు. అదేవిధంగా ఎందుకు ఈ రకంగా చెప్పారంటారు? అంటే ఒక దగ్గర మనకి బయటికి వెళ్ళి ప్రజలకు ఒక వాగ్దానం ఇస్తున్నామంటే చేయగలమో చేయలేమో అని ఒక మాటను చూసుకోకుండా వాగ్దానం ఇస్తారా? అది కాకుండా ఇంకొక రకం చేస్తారు. వాళ్ళు చెప్పిండొచ్చు, లేదా అది వేరే చేయొచ్చు అనుకుంటచ్చు, ఆలోచించి అలా చెప్పింటారు. వేరే చేసేదైతే ఒకసారి మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా చెప్తే చేస్తామంటే ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. జయచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. విన్నారు కదా జయచంద్రారెడ్డి గారు మాట్లాడేది. ప్రకాష్ గారు మీరేమంటారు? సార్, ప్రతి సంవత్సరము జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, యువతను మోసం చేశాడు సార్. సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పాడు, ఉద్యోగస్తులను మోసం చేశాడు సార్. అలాగే పేదలకు 30 లక్షల ఇళ్ళు కట్టిస్తానన్నాడు, పేదలను మొత్తం అందరినీ మోసం చేశాడు సార్. 45 సంవత్సరాలకే మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నాడు సార్, వాళ్ళను మోసం చేశాడు సార్. అందుకనే జగన్ మోసం రెడ్డి అనేది మేము అంటున్నాం సార్. జగన్ మోసం రెడ్డి గారు ప్రతి ఒక్కటి మోసం సార్. ఆయన సీఎం హోదాలో ఉన్నారు, ఎందుకులే సార్ డైరెక్ట్ గా మాట్లాడండి. అవసరానికి చెల్లిని వాడుకున్నాడు, తల్లిని వాడుకున్నాడు, తల్లి చెల్లిని కూడా మోసం చేసినాడు, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. 3 ఒకే రాజధాని అని చెప్పి అసెంబ్లీలో తీర్మానానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అధికారంలోకి వస్తానే 3 రాజధానులు అనేసి ఆ రాజధాని రైతుల మహిళలు ఉసురు కొట్టుకొని పోతున్నారు సార్. అలాగే ఈనాడు అంటాడు నేను వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తానంటాడు. అయ్యా, నీకు ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది, నువ్వు ఏందయ్యా ప్రమాణ స్వీకారం చేసేదంటే? ఆయన లాస్ట్ కి ఎలా తయారంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఆయన మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు సార్. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతుందో తెలియదు. ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి ఒకటేమో విజయసాయి రెడ్డికి అప్పచెప్పాడు, ఇంకోటేమో వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పాడు, రాయలసీమనేమో సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పాడు. ఇలా రెడ్డి గారు ఆధిపత్యం సార్. వాళ్ళు సిగ్గు మానవ లేకుండా సామాజిక న్యాయము, మా పార్టీలో సామాజిక న్యాయం ఉండాలి, మా ప్రభుత్వంలో సామాజిక న్యాయం చేశామన్నారు. ఎక్కడుంది సార్ సామాజిక న్యాయం? సార్ మీరు కూడా రెడ్డి గారే కానీ టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తారు, మీరు అది మర్చిపోతున్నారు. బీసీలు ఉన్నారా, ఎస్సీలు ఉన్నారా చెప్పనండి సార్. ఆయన జయచంద్రారెడ్డి గారు మీరు కూడా రెడ్డి గారే, కాకపోతే మీరు టీడీపీలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఓకే. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో న్యాయం జరగాలి అంటే కూటమి గెలిస్తేనే న్యాయం జరుగుద్దని మీరు భావిస్తున్నారా ప్రజలకి? సార్ 100% తెలుగుదేశము జనసేన పార్టీ కలిసి అధికారంలోకి వస్తానే సామాజిక న్యాయం జరుగుతుంది సార్. ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం జరిగింది. అక్కడ ఎస్సీలకు బీసీలకు పెద్దపీట వేశారు. అలాగే ఇప్పుడు యువ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన సిద్ధాంతాలు, ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయాలి, పేదలకు మేలు చేయాలని ఆలోచించే వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరూ అనుభవము ప్లస్ ఆవేశం రెండు కలిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనేది మేము భావిస్తున్నాం సార్. ఒక్క మాట చెప్పండి జయచంద్ర గారు, ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలా ఉంది. రేపొద్దున సంవత్సరంన్నర తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీతో విభేదిస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అంతకుముందు మీరు 2019లో ఎలా తిట్టారో అలాగే తిడతారా? సార్ ఒకసారి పొరపాటు జరిగింది సార్, అదేదో జరిగిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట మీద నిలబడ్డాడు, ఈ సైకో పాలన పోవాలంటే అసమ్మతి ఓటు చీలనివ్వను, ఈ సైకోను రాష్ట్రం నుంచి తరిమేయాలి, సైకో నుంచి ప్రజలను కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలనేసి ఒకే మాట మీద చంద్రబాబు నాయుడు గారితో కలవడం జరిగింది. అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఇడవరు అనేది మేము నమ్ముతున్నాం సార్. మేము అలాంటి ద్రోహం చేసే చింతగా సార్. అదే జగన్మోహన్ రెడ్డి అయితే తల్లిని వాడుకున్నాడు, చెల్లిని వాడుకున్నాడు, చిన్నాయన్ని వాడుకున్నాడు, చిన్నాయన ఏదో మాట్లాడిన చంపి పారేశాడు. అలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు సార్. మేము ఎప్పుడు కూడా మిత్రులుగానే ఉంటాం సార్. ఆయన మిత్రపక్షం కాబట్టి మేము ఇడిపోయే ప్రసక్తే లేదు. తెలుగుదేశంకు జనసేనకు మధ్యలో ఎలాంటి పొరపక్షాలు రావనేసి మేము చెప్తున్నాం సార్. ఓకే మానస గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఉన్న చూస్తుంటే 2019లో లాగా కాకుండా వైసీపీ వ్యతిరేక ఓటు చేలకుండా ముందుకెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించాలని మీ అధినాయకుడు చెప్తున్నారు. మరి 2019లో మీరు విడిగా పోటీ చేశారు. మరి ఈ రోజున మీరు ఇలా చేయడం ద్వారా నిజంగానే వైసీపీ గద్దె దించేందే అనుకున్నాం, మీ కూటమి అధికారంలోకి వచ్చింది అనుకున్నాం. అధికారంలోకి కూటమి వచ్చిన తర్వాత ఒకవేళ మీ మధ్య వైషమ్యాలు ఏర్పడితే, ఎందుకంటే మరి మీ పార్టీ విధి విధానాలు వేరు, టీడీపీ పార్టీ విధి విధానాలు వేరు, రెండూ కలిపి ఎలక్షన్ల ముందు ఉమ్మడి మేనిఫెస్టోగా ముందుకు వస్తున్నారు. ఏమాత్రం ప్రజలకి సరిగ్గా చేయకపోయినా లేదంటే ప్రజల మధ్యలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇద్దరు విడిపోయితే రేపొద్దున మీ మధ్య కరెక్ట్గా రాకపోతే ప్రజలు బలైపోయే అవకాశం ఉంది కదా. మానస గారు ఓకే, మానస గారికి లైన్ కలవడం లేదు. చెప్పండి ప్రకాష్ గారు, మీరు చెప్పండి, ఎందుకు మీరు బీసీలను సరిగ్గా పట్టించుకోలేకపోయారని చెప్పి అడుగుతున్నారు. ఇది మీ క్వశ్చన్ కాదు, ఇది వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీసీని పట్టించుకోలేదు అని చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకి జనసేన పార్టీలో ఉండదు, వాళ్ళకి బేస్ ఉండదు. వాళ్ళకి చెప్పాలి, పట్టించుకునేది మేము. ఈ రోజు మా బ్యాక్ నిలబడింది వాళ్ళు. మేము ఒకసారి పిలిపిస్తే వాళ్ళు ఎంతమంది వస్తారు? మాకు విలేజ్ లో కానీ, మండలంలో కానీ, గ్రామంలో కానీ ఎక్కడ అందరూ అక్కడంతా జగనన్న ఇప్పుడు పెట్టుకుంటున్నారు. జగనన్న ఫోటో పెట్టుకోకపోతే ఏ పథకాలు రావంట కదా సార్ ఏపీలో. ఏమని? జగనన్న పథకాలు ఫోటో పెట్టుకోకపోయినా ఏ పథకాలు రావంట కదా. ప్రకాష్ గారు చెప్పండి. ఇప్పుడు అంబేద్కర్ విద్యా దీవెన అనేది ఉండేది సార్. అంబేద్కర్ విద్యా దీవెన పథకాన్ని తీసేసి జగనన్న విద్యా దీవెనని ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు చూసారు, అది చేంజ్ చేశారు కదా సార్. జగనన్న విద్యా దీవెన కింద చేంజ్ చేశారు పథకాన్ని. అంబేద్కర్ విద్యా దీవెన పథకం అని ఒకప్పుడు ఉండేది, దాన్ని జగనన్న విద్యా దీవెనగా కన్వర్ట్ చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరికీ జగనన్నే మంచి చేశారని తెలవాలని మీ పార్టీ భావిస్తుందా? కాబట్టి ప్రతి పథకానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏవి కూడా కేంద్రం నుంచి వచ్చినట్టుగా మీ ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది? అన్నిటికీ కూడా మీ పథకాలు మీ పేర్లే ఎందుకు ఉంటున్నాయి? అంతకుముందు మీరు పాఠశాలలకు కూడా మీ పార్టీ జెండాలు రంగులేస్తే, మరి హైకోర్టు మొట్టికాయలు వేస్తే కదా మీరు పార్టీ జెండాల కలర్ని మార్చారు. ఎక్కడ ఏమి అలాంటిది ఏమి జరగలేదు. మీరు మాట్లాడుతున్నారు, అలాంటిది ఏమి జరగలేదు. ఎలాంటి విద్యార్థి స్కూల్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి ఏదో సంతోషంగా వాళ్ళు ఏమైనా చేసుకుండొచ్చు. అంతేకాదు జగన్ గారి ఫోటోలు ఇప్పుడు మా ఇంట్లో
జగన్ గారు ఇక్కడ ఉంటారండి, అందరూ మా మైండ్ లో ఉంటారు, మన ఆయన బీసీలకి అందరూ హృదయాలు అందరూ. ఓకే జయచంద్ర గారు మీరు చెప్పండి సార్, మీది కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, అందుకే అవతలకు వెళ్ళాల్సి వస్తుంది. జయచంద్ర గారు ప్లీజ్ కంటిన్యూ, మీరు చెప్పండి. సార్ వాళ్ళు ఏమి రంగులేమి అలాంటి ఏమీ చేయలేదు అంటున్నారు, స్కూళ్ళన్నీ బాగున్నాయి అంటున్నారు, మేము అలాంటి ఏమీ చేయలేదు అంటున్నారు ప్రకాష్ గారు. ఎక్కడున్నాయి సార్? 1400 కోట్లు రంగులు దుర్వినియోగం చేశారు సార్. వాళ్ళు స్కూళ్ళకు రంగులు వేశారు, ఇళ్లకు రంగులు వేశారు, అలాగే వాళ్ళ సచివాలయాలకు రంగులు వేశారు. ప్రతి చోట వాళ్ళ రంగులకే 1400 కోట్లు దుబారా చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉండాలంటే ఈ సైకో ప్రభుత్వమే సార్. వీళ్లకు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియదు. ఎందుకంటే దాదాపు 150 మంది సలహాదారులు ఉన్నారు. సో మెనీ మాదిగోళ్ళందరూ కలిసి తోలు జరుగుతున్నాయని ఈ 150 మంది సలహాదారులు చెప్పిన మాటని జగన్మోహన్ రెడ్డి ఏమి చేయాలో తెలియదు, ఎవరు చెప్పింది వినాలో తెలియదు, ఆయన ఎవరి మాట వినడు. అలాంటి దుర్మార్గుడు సైకో రంగులేచాడు, ఉన్న ఈ కట్టడాలు పగలగొట్టాడు. అలాగే ఎవరైతే అంబేద్కర్ పేరు గాని, గాంధీ పేరు గాని, ఎన్టీ రామారావు మహానుభావుల పేర్లు పెట్టినవన్నీ కూడా మార్చి పారేసిన దుర్మార్గుడు సాగిన అంబేద్కర్ అదే రాజధానిలో 25 ఎకరాలు కేటాయించి ఆ విగ్రహానికి అంబేద్కర్ రుజువును నిర్మించడానికి బడ్జెట్ లో 100 కోట్లు చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తే, చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తే ఎక్కడ ఈయనకు పుట్టగతులు ఉండవు అని చెప్పి అజెండకొచ్చి గ్రౌండ్ లో పెట్టాడు. ఆ విగ్రహానికి ఎవరు మూలధనం చేసే పరిస్థితి కూడా లేదు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఉన్నత విద్యా విధానాన్ని రద్దు చేసి జగన్ ఉన్నత విద్య, ఎందుకంటే జగన్ ఎక్కడ 10th క్లాస్ పాస్ అయినట్టు కూడా లేదు కదా, ఆయన ఉన్నత విద్యలో చదవలేదు. కాబట్టి ఉన్నత విద్య చదివే వాళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటారనేసి ఆయన ఏదో చెప్పాడు. విదేశీ విద్యా విధానాన్ని దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పేరే పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు పోయి చదువుకునే దానికి రుణాలు ఇస్తే వాళ్లకు 10 లక్షల నుండి 15 లక్షల వరకు శాంక్షన్ చేస్తే పేదలకు, ముస్లిం మైనార్టీలకు, ఎస్సీలకు, బీసీలకు పెళ్లి చేసుకునేటప్పుడు ఏదో పని కనీసం బట్టల ఖర్చు కన్నా వస్తుందని చెప్పేసి పెళ్లి కానుకలు పెట్టి ఆ పెళ్లి కానుకలు కూడా తీసేసిన దుర్మార్గుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పండగలకు ఏదో కష్టపడతా ఉంటారని చెప్పేసి రంజాన్ కానుకలు, సంక్రాంతి కానుకలు ఇస్తే అవి కూడా పండగ రోజు కూడా ఈ పేదలు ఇంటింటికి తెచ్చిస్తున్నాం అంటున్నారు కదా జయచంద్ర గారు. మీ ప్రభుత్వంలో అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది, మా ప్రభుత్వం అయితే ఇంటింటికి తీసుకొచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు, మా వాలంటీర్లు ఎంతో సేవ చేస్తున్నారని చెప్తున్నారు కదా సార్. వాళ్ళు ఇంటింటికి తీసుకొచ్చేదానికి వెహికల్ ఇచ్చారు సార్. ఒక్కొక్క వెహికల్ 8 లక్షలు సార్. అట్లా 9,260 వెహికల్ కొన్నారు సార్. ఒక్కొక్కటి 8 లక్షల తరపున వేస్తే ఈనాడు అవన్నీ కూడా మూలపడిపోయినాయి. డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదు, డీజిల్కు లెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే సబ్సిడీలు తగ్గుకునేదానికి ఎంపీలు ఆడిన నాటకం సార్. ఇవన్నీ ఎక్కడ జరగడం లేదు. ఈ రోజు పల్లెలకు బండ్లు పోవడం లేదు. ఏమంటే ఆడు చెట్ల కింద పెట్టిండారు, డ్రైవర్ కు నాకు జీతం ఇవ్వలేదంటాడు, డీజిల్ కు లెక్క లేదంటాడు. ఈ రకంగా వెహికల్ మొత్తం ఖరీదేస్తే ఈనాడు ఈ 5 సంవత్సరాల్లో ఈ చంద్రబాబు గారు చేసిన అప్పుల వల్లనే ఈ రోజుకి ఇలా ఉండిపోయాం, ఎవరికి జీతాలు ఎవరైనా స్టేజ్ లో ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సందర్భంలో చెప్పడం జరిగిందండి. ఎందుకంటే అంతకుముందు 2.5 లక్షల కోట్లు చంద్రబాబు గారు అప్పులు చేశారు కాబట్టి ఈ రోజు మేము ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయామని మీ మీద ఆరోపణ చేస్తున్నారు. సరే సార్, ఆయన 2.5 లక్షలు అప్పు చేసినాడు, ఒప్పుకుందాం. 16,000 కోట్లు లోటు బడ్జెట్ తో అప్పుల్లో మన రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆనాడు రాజధాని లేదు, ఉండడానికి ఎక్కడ అసెంబ్లీ లేదు, ఏది లేని పరిస్థితుల్లో 16,000 కోట్లు అప్పులో మన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పారు. ఆనాడు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడుగా ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనేసి అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి
ఈనాడు సచివాలయాన్ని కూడా 370 కోట్లకు తాకట్టు పెట్టిన దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం సార్. ఈయన దాదాపు 13 లక్షల కోట్లు ఎవరు వీళ్ళు అప్పలేదు సార్. ఏం చేశాడు? ఈ 13 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఎక్కడైనా రోడ్డు చేశాడా? రోడ్డు ఎక్కడైతే ప్రజలకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా? లేదు. మీ రాజకీయ పార్టీలో జయచంద్ర గారు, మీ రాజకీయ పార్టీలో ఓనమాలు దిద్దుకున్న కొడాలి నాని గారు ఏం చెప్పారు? జయచంద్ర గారు వినండి, మీ రాజకీయ పార్టీ ద్వారా ఓనమాలు దిద్దుకున్న మీ కొడాలి నాని గారు ఏం చెప్పారో తెలుసా? అట్లాంటి అప్పులు తెచ్చుకోవచ్చు, తాకట్టు పెట్టుకోకుండా అప్పులు తెచ్చుకోకుండా రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారని ఒకప్పుడు మీరు పెంచిన కొడాలి నాని గారు చెప్పారు. అవయవాలు కూడా అమ్మేయాలనేసి అనుకుంటున్నాం సార్. రాజ్యాంగంలో వాడికి ఏమన్నా అతీతంగా రాయలేదు. వాడు అంటాడు రాజ్యాంగంలో రాశారా అని. అట్లా నీకు అధికారం ఇస్తే 5 ఏళ్లకు అధికారం ఇస్తే నువ్వు బ్రాంచీ షాపుల మీద 25 సంవత్సరాలకు ఎవడు లోన్ తెమ్మన్నాడు సార్? ఎవడిచ్చాడు నీకు అధికారం? 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే 25 సంవత్సరాలకు బ్రాంచీ షాపుల మీద వచ్చే ఆదాయం మీద అప్పులు తెచ్చావు. ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? అసలు సచివాలయాన్ని తాకట్టు పెట్టే అధికారం ఎవడిచ్చాడు? నీకు చేత కాకపోతే నాకు పరిపాలన చేత కాదు, నేను అప్పులు తెచ్చి చేయలేను అనేది తప్పుకో. చేతనైతే రాష్ట్రపతి పరిపాలన పెట్టి. ఓకే సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, సమయాభావం ఉంది. మానస గారి దగ్గరికి వెళ్తాం. మానస గారు వినబడుతుందా నా మాట మీకు? ఓకే, ప్రకాష్ గారు ప్లీజ్ రెస్పాండ్. ఇప్పుడు ఒక మాట చెప్పాను, చాలా షూట్ గా చాలా నీట్ గా చెప్తున్నాను. వైఎస్ జగన్మోహన్ గారు ఇంత మంచి, చంద్రబాబు నాయుడు ఎంత మనిషి అనలైజ్ అవుతారని ఒక మూడు చెప్తాను. కరోనా వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు పూర్తి ఆదాయాలు 2 సంవత్సరం ఏ ఆదాయం టైంలో అలాంటి ప్రతి ఏ పథకం పోవాలా, ఏ కిచెన్ పోవాలా, స్కూల్స్ కి ఏం పోవాలా, మెడిసిన్ ప్రతి మనిషికి ఏం కావాలా, అదే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి వెళ్ళేవాళ్ళు, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ఉంటుంది ట్రీట్మెంట్. మీ వాయిస్ క్లారిటీ లేదు సార్, మీరు ఏం చెప్తున్నారు కొంచెం అర్థం కావడం లేదు. మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మేబీ మీరు ఎక్కడైతే ఉన్నారో కారు ఆపిన దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది, దయచేసి అర్థం చేసుకోగలరు. జయచంద్ర గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ వాళ్ళు బ్రాంతి షాప్ అన్ని చోట్ల మనం టీఎంగట్లో కూడా ఫోన్ పే చేస్తున్నాం. బ్రాంతి షాప్ లో ఎందుకు పెట్టడం లేదు సార్? బ్రాంతి షాప్ లో ఫోన్ పే పెట్టడం లేదు, గూగుల్ పే పెట్టడం లేదు. ఎందుకని సార్? జగన్మోహన్ రెడ్డికి చదువు రాదనా, లేకపోతే టెక్నికల్ కంక్లూజన్ చెప్పండి సార్, కంక్లూడింగ్ గా చెప్పండి. బీసీ ఒకటి సార్, కంక్లూడింగ్ గా చెప్పండి. బీసీ డిక్లరేషన్ ద్వారా మీరు డిక్లరేషన్ చేసిన తర్వాత బీసీలు అందరూ కూడా ఈసారి ఏకతాటి మీద మీ జనసేన టీడీపీ కూటమిని గెలిపించబోతున్నారా? మీరు భావించేది 2 లైన్లో చెప్పండి సార్. ప్రజలు ఈనాడు జగన్మోహన్ రెడ్డి చేతికి దొరికితే కొట్టే పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని పోలీసుల మధ్యలో పోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఎక్కడ పోతున్నాడో తెలియదు. నువ్వు నిజంగా ప్రజా పాలకుడు అయితే నీకు పరదాలు ఎందుకయ్యా? నీకు పరదాలు అవసరమా? అంతమంది పోలీసులు అవసరమా? నిన్ను ప్రజలు కొట్టే పరిస్థితి ఉండాలి, చీదరించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వు దాంట్లో తిరుగుతాండావు. ఈ రోజు మేము ప్రజల దగ్గరికి పోతున్నాం. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి 4 రూపాయలు లేకుండా పోతాయి, వారిని ఒక్క అవకాశం ఇవ్వమని అడిగినందుకు మేము మోసపోయినాము అనేసి ప్రజలు వాళ్ళ చెప్పులు తీసుకొని కొట్టుకుంటా అంటారు ప్రతి ఒక్కరు. ఓకే, థ్యాంక్ యూ జయచంద్ర గారు, థ్యాంక్ యూ జయచంద్ర గారు. డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. అదేవిధంగా ప్రకాష్ గారు, మానస గారు ధన్యవాదాలండి. ఈరోజు డిబేట్ లో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ రావడం వలన మేబీ గెస్ట్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సిగ్నల్స్ లేకపోవడం వలన సరిగ్గా వాయిస్ క్లియరెన్స్ లేకపోయింది. ఈసారి నుంచి ఎవరైనా కూడా కొంచెం సిగ్నల్స్ ఉన్న దగ్గర నుంచి మాట్లాడితే కొంచెం ప్రజలకి, వీక్షకులకి, ప్రేక్షకులకు కూడా మీరు చెప్పే మాట బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది.